మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు అనుకునేటువంటి ఒక సింపుల్గా అనుకునేటువంటి ఒక పదాన్ని మనం ఎక్కువ శాతం వాడుతూ ఉంటాం. బేసిక్గా ఇది చాలా మంది చాలా సందర్భాల్లో వాడుతున్నటువంటి పదమే. కానీ ఆ పదాన్ని వాడడానికి బలమైనటువంటి రీజన్స్తోనే మనం వాడుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే మనం ఏ పని చేసినా కూడా అది ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటుంది. అసలు ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక టీ షాప్కి వెళ్తాం. టీ షాప్కి వెళ్ళి టీ తీసుకొని కొంత పక్కకు రాగానే ఎవరో తగులుతారో ఆ టీ పడిపోతుంది. సరే అయిపోయింది. లేదు మనం ఎక్కడో నిలబడి ఏదో పని చేసుకుంటా ఉన్నాం, సడన్గా ముందు నుంచి కారు వెళ్తుంది, ఆ బురద అనేది మనం మీద పడుతుంది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం పాకెట్లో డబ్బులు పెట్టుకుంటాం, లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ వస్తువు పెట్టుకుంటాం. లేదా ఎగ్జాంపుల్ డబ్బులే అనుకోండి. సో పాకెట్లో పెట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో అదేంటంటే మనం ఆ సమయం అట్లా వచ్చింది, సో అది మన జేబు నుండి స్కిడ్ అయి పడిపోతుంది. ఇట్లా మనం ఏం పని చేసినా, ఎలాంటి పనులు చేసినా ఆ పనులు మనకు అపశకనం లాగానే వస్తూ ఉంటాయి. ఇది చాలామంది చాలా సందర్భాల్లో రొటీన్గా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్. దీనికోసం చాలామంది చాలా సందర్భాల్లో ఏమనుకుంటారంటే నా దరిద్రం ఇట్లానే ఉన్నదేమో, నా దరిద్రానికి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, సో దీనివల్ల నేను ఏం చేసినా కూడా ఫెయిల్ అయిపోతున్నా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా అది దరిద్రం అని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ సందర్భం అది మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే సమ్టైమ్స్ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఇట్లనే సేమ్ ఇప్పుడు టీ షాప్కి వెళ్తాడు. టీ షాప్లో వెళ్తే టీ ఒలికిపోతుంది, ఒక చెట్టు కింద నిలబడితే బురద పడుతుంది, ఇంకో ప్లేస్కి వెళ్తా ఉంటే చేతుల నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. తీరా చూస్తే ఇవన్నీ నాకు అపశకనాలే ఉన్నాయి, ఇక నేను ఏం చేసినా కూడా లైఫ్లో సక్సెస్ గాను, ప్రతిదీ కూడా నాకు అపశకనం అని చెప్పుకొని ఏదో పెద్ద కొండ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం, ఇక నా వల్ల కాదని చెప్పేసి పోతాడు. పోయిన ఆ టైంకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తన కళ్ళల్లో ఒక విజువల్ కనబడుతుంది. టీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టీలో ఒక ఈగ పడిపోతే ఆ ఈగను ఆ టీ షాప్ అతను తీసి పక్కన వేసి టీ ఇస్తాడు. అది తాగితే తనకు అనారోగ్యం. ఆ తర్వాత చెట్టు కింద నిలబడతాడు, కారు వచ్చి బురద జల్లుతుంది. బురద జల్లినటువంటి సెకండ్లో ఈయన పక్కకు జరుగుతారు. కొద్దిసేపట్లోనే ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొమ్మ ఇరిగి కింద పడుతుంది. ఒకవేళ ఆ పర్సన్ అక్కడే ఉంటే ఆ టైంకు చనిపోయేవాడు. ఆ తర్వాత చేతిలో డబ్బులు జారిపోతాయి. కానీ ఈ వ్యక్తికి డబ్బులు అవసరమే, కానీ ఇతనికన్నా ఎక్కువగా అవసరం ఉండే ఆకలితో అలమడిస్తున్నటువంటి ఇంకో వ్యక్తిగా డబ్బులు దొరికితే ఆయనకు ఒక పూట భోజనం దొరుకుతుంది. మనం ఏదైతే దురదృష్టం, దరిద్రం అనుకుంటామో అది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం పసిగట్టలేకపోతా ఉన్నాం. దానివల్లే చాలామంది ఏంటంటే లైఫ్లో నేను ఏం సాధించలేకపోతా ఉన్నాను, లైఫ్లో నేను ఫెయిల్ అయిపోతున్నాను అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నామో ఆ ఫెయిల్యూర్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ కోసం ఎదురు చూడు, ఆలోచించు, ప్రయత్నించు, పోరాటం చేసిన ప్రతి వ్యక్తి జీవితంలో సక్సెస్ అవుతాడు. అపశకనం అనుకొని అక్కడే ఆగిపోతే నీ లైఫ్ కూడా అక్కడే ఆగిపోతుంది. అలా నీ లైఫ్ ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక్కసారి ప్రయత్నం చేయి. అలా ప్రయత్నించి ఎప్పుడైతే మొదలు పెడతావో జీవితంలో సక్సెస్ అవుతావు. సక్సెస్ ఎవరి చుట్టం కాదు మిత్రమా, సక్సెస్ అందరికీ సాధ్యమే. ప్రయత్నంతో ముందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా కూడా ప్రతి అపశకనం వెనుక ఒక విజయం ఉంటుంది. ప్రతి అపశకనం మరొక శుభశకనానికి నాంది అనేది గుర్తుపెట్టుకోండి. ఏదో పని చేస్తూ ఉన్నాం, దాంట్లో ఏదో ఫెయిల్ అయిపోతున్నాం, ఈ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతుంది అనుకుంటే చాలామంది చాలా భ్రమపడ్డట్టే. అట్లా భ్రమపడకుండా లైఫ్లో ప్రతి అపశకనాన్ని ఒక మంచి విషయంగా, ఇది ఎందుకు జరిగింది, దేనికి జరిగింది అని ఆరా తీసి ఆలోచిస్తే దానికి బలమైనటువంటి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని వెతికిన రోజు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా లైఫ్లో ఫెయిల్ అయిపోతా ఉన్నాం, ఏం చేసినా అపశకనం అయిపోతా ఉంది అని చెప్పేసి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న వీడియో అనేది మీకు అందించాలనుకున్నాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. అండ్ దాంతోపాటుగా మీకు తెలిసిన